రాహుల్ గాంధీ గారు మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ సరైనటువంటి విధంగా లేదు, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగిపోతుంది, రైతులకి విపరీతమైనటువంటి నష్టాలు ఏర్పడుతున్నాయి, అంతర్జాతీయంగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మేక్ ఇన్ ఇండియా పతనం అయిపోయింది, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్న విధంగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ. సరే, ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అలా మాట్లాడవచ్చు. అయితే నిర్మలా సీతారామన్ గారు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏదో మైకి దొరికిందా కదని మీరు వాగేయడం కాదు, నిరూపించాలి. 53,50,000 కోట్ల విలువైనటువంటి ఆ యొక్క బడ్జెట్కి అన్ని విషయాల్లో కూడా మేము చెప్పాం, సవివరంగా చెప్పాం. ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ లోపం ఉందో చెప్పండి, నిరూపించండి. మేము ఖచ్చితంగా దాన్ని మేము సరిదిద్దుతాం. మేము చేసినటువంటిది యువత నైపుణ్యం, వ్యవస్థాపకత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై ప్రధానంగా దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక మంత్రి అయితే తెలిపారు నిర్మలా సీతారామన్ గారు. అభివృద్ధి చెందుతున్న లేబర్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత కోసం ఉపాధి శిక్షణ కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయం, గ్రామీణ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు ముఖేష్ అంబానీ గారు కూడా చెప్పారు, $4.5 ట్రిలియన్ పెట్టుబడులు రాబోయే 20 సంవత్సరాల్లో మన దేశానికి వస్తాయి. ఈ రోజు జరిగినటువంటి ఒప్పందాలు, మన యూఏఈ చేసుకున్నటువంటి ఒప్పందాలు 5 సంవత్సరాల్లోనే $200 బిలియన్ వస్తాయి. అలాగే యూరోపియన్ యూనియన్ దేశాలు, వీటితో పాటు కెనడా, రష్యా, చైనా అన్ని దేశాలు కూడా మనతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. జపాన్తో పాటు మరో 100 రిలయన్స్ కంపెనీలు కూడా వస్తాయని చెప్పారు. అంటే రిలయన్స్ లాంటి కంపెనీలు మరో 100 వస్తాయని చెప్పారు. పోనీ ముఖేష్ అంబానీ నరేంద్ర మోదీకి ఫ్యాన్ అనుకుంటే ఆయన కాంగ్రెస్ హయాంలో కూడా ఇదే విధంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన విధేయంగానే ఉన్నారు, కేవలం నరేంద్ర మోదీ అనే కాదు. ఆ రోజు ముఖేష్ అంబానీని అంత బాగా పొగిడేశారు కదా, మరి ఆ పొగిడేసినటువంటి ముఖేష్ అంబానీ ఈ రోజు మాట్లాడుతున్నాడు. పోనీ సరే, యూరోపియన్ యూనియన్ దేశాలు వచ్చి మనతో ఒప్పందాలు చేసుకోవడం అబద్ధమా? ఏమైనా బీజేపీ కేవలం పేపర్లో మాత్రమే రాయించిందా? వాళ్ళు రాలేదా? కెనడా మంత్రులు రాలేదా? జపాన్ వాళ్ళు రాలేదా? ఆస్ట్రేలియా వాళ్ళు మన దేశాన్ని కోరుకోలేదా? కెనడా వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఒప్పందం చేసుకోవట్లేదా? మా అమెరికా దిగొచ్చి ఇప్పుడు 18% సుంకాలకు తగ్గించలేదా? ఇవన్నీ కేవలం పేపర్ రాతలేనా, అబద్ధాలేనా? అమెరికా ఏం మాట్లాడలేదా? 25% ఎక్స్ట్రా సుంకాలు తగ్గించింది, మెయిన్ సుంకాల్లో 7% తగ్గించింది. ఇప్పుడు ఇవన్నీ అబద్ధాలు కాదు కదా. గత ఏదైతే ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందో ఆ తర్వాత ఆంక్షల నేపథ్యంలో రష్యా దగ్గర మనం కొన్నంత ఆయిల్ ఎక్కడైనా కొన్నామా? కేవలం 3% రష్యా దగ్గర కొన్న ఆయిల్ ఈరోజు ఆంక్షల నేపథ్యంలో దాన్ని మన దేశ అవసరాల కోసం, ప్రయోజనాల కోసం 43%, 45% దీనికి కొన్నాం. అంటే 40% పెరిగిపోయింది. మిగతా దేశాల దగ్గర కూడా వ్యాపారం చేసుకుంటేనే రష్యా దగ్గర తక్కువకు వచ్చినటువంటి క్రూడ్ ఆయిల్ని కొనుక్కుంటూ ఈరోజు మనం నిలవబెట్టుకోగలిగాం. మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అయిందని మీరు ఎలా చెప్పగలుగుతారు? గత 60 సంవత్సరాలుగా ఏదైతే తయారీ రంగం మీద మీరు కోల్పోయారో, అసలు మీరు తయారు చేయలేదు. కనీసం 60 సంవత్సరాల క్రితం ఈ తయారీ రంగాన్ని పెడితే ఈరోజు దేశం మీద ఉండేదే. గత 10 సంవత్సరాలుగా బీజేపీ చేసినటువంటి ఆ యొక్క తయారీ రంగం వల్ల చాలా అభివృద్ధులు జరిగాయి. అయితే ఒకటి లోపాలు కూడా ఉన్నాయి, లోపాలు వాళ్ళు గుర్తించారు. అందుకే ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి అన్నీ తయారు చేసి ఇంకా టెక్నాలజీ సంపాదించి మన దేశానికి కావలసినటువంటి ఉత్పత్తిని తయారు చేసి ఇక్కడ అవసరాలు తీరిన తర్వాత విదేశాలకు కూడా ఎగుమతులు చేయడానికి పక్కా ప్లాన్ జరుగుతుంది. దానివల్ల ఏమవుతాయి, ఇతర దేశాల నుంచి మనకు దిగుమతులు తగ్గుతాయి, ఇతర దేశాలకి ఎగుమతులు పెరుగుతాయి. ఎవరిని మనం కాదనము, పొమ్మనము. ఎవరైనా ఇక్కడ వచ్చి ఏదైనా అమ్ముకోవచ్చు. కానీ మన దేశానికి సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా మన దేశాలకు కావాల్సినటువంటి, మన దేశ ప్రజలకి అన్ని తయారు జరుగుతుంది. కొనొచ్చు, కొనకపోవచ్చు. మనం కూడా ప్రజలుగా మనం కూడా ఆదరించాలి కదా మన దేశీయ ఉత్పత్తుల్ని. ఇదంతా కనిపించట్లేదా మనకి? రాహుల్ గాంధీ కళ్ళు అంటే ఏదో మింగేసాయి అనుకుందాం, మనకేమైంది? నేను ఇది బీజేపీని తిట్టొద్దని చెప్పలేదు, విమర్శించొద్దని చెప్పలేదు. జరుగుతున్న అభివృద్ధిని కూడా మనం చూడాలి. ఈరోజు బీజేపీ అభివృద్ధి చేసిందే అంటే ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం, మరొక వైపు డిఎంకే, మరొక వైపు కశ్మీర్, మరొక వైపు మహారాష్ట్ర, ఇలా ఎన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నో రాజకీయ పార్టీలు ఎదుర్కోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సెక్యులర్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఎదుర్కొని ముందుకు సాగాలి. కొన్నిసార్లు బిల్లులు పాస్ అవ్వవు. దేశంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తూనే ఒక బోర్డు కావచ్చు, ఒక 370 కావచ్చు, ఇంతకంటే క్లిష్టమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకు రావడం లేదు. వీటన్నింటినీ పరిష్కరించుకుంటూ మరొక వైపు అభివృద్ధి వైపు వెళ్ళాలి, మరొక వైపు పార్టీని కాపాడుకోవాలి. అయినా మనకు కనిపిస్తుంది ఈరోజు భారతదేశంలో ఇన్ని దేశాలు వస్తున్నాయి. ఎలా వస్తాయి? ఏం కనిపించకుండా, ఏ భవిష్యత్తు లేకుండా వస్తాయి. ఈరోజు వృద్ధి రేటు మంది ఈరోజు 6.7 వరకు ఉందంటే ఎలా? ఈరోజు జీడిపిలో 4వ స్థానానికి వెళ్ళాము. పెర్ క్యాపిటా పెరగడానికి అందరూ ట్రై చేస్తున్నారు. పెర్ క్యాపిటా పెరగాలి. $2,900 ఉంది మనకి ఈరోజు. కనీసం ఒక $6,000 ఉంటే మంచిదే, కానీ దానికి సమయం పడుతుంది. ఈ స్పీడ్ అలాగే ఉంటే మనకి మరో 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా $5,000 తలసరి ఆదాయం అవుతుంది. మన కొనుగోలు శక్తి పెరుగుతుంది, మన సంపాదనలు పెరుగుతాయి. ఈరోజు చైనా మనల్ని చూసి భయపడుతుంది. ఎందుకు? ఆ రోజు వాళ్ళు ఈ విధంగానే ఉన్నారు.
10 సంవత్సరాల్లో మొత్తం ఎదిగిపోయారు. వాళ్ళ యొక్క ఎదుగుదలకు మొత్తం సమయం 30 సంవత్సరాలు. ఒక్కొక్క దఫాలో ఒక్కొక్క విధంగా ఎదిగారు. అదేవిధంగా ఈరోజు భారతదేశం కూడా ఇన్ని పార్టీల మధ్య, వీధికి ఒక పార్టీకి ఒక పెద్ద మనిషి, ఇన్ని పార్టీల మధ్య ఎదుగుతూ ఇన్ని పార్టీల సమస్యలు తీసుకుంటూ ఇంతమందిని ఎదుర్కొంటూ వెళ్ళాలి. చైనా నియంతలాగా ఒకటే మాట, ఒకటే పాట, ఒకటే బాట అలా ఉండదు. మన దేశంలో రాష్ట్రానికి ఒక పార్టీ కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క 10 పార్టీలు కలిస్తే కానీ ప్రభుత్వాలు ఏర్పడడం లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, తమిళనాడులో 2 పార్టీలు, కేరళలో 3 పార్టీలు, ఎక్కడ ఇది లేదు. మహారాష్ట్రలో 3 పార్టీలు, ప్రతి దగ్గర సంకీర్ణం. చివరికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు తెలుగుదేశం అటు జేడీయూ ఊతకర్రలు పట్టుకుని ఉంది. ఇంక ఏం బిల్లు పాస్ అవుతాయి ఏదైనా చేయాలంటే? అందరము చైనాలాగా అయిపోవాలంటాం, అమెరికాలాగా అయిపోవాలంటాం. అక్కడేమో బిల్లులు పాస్ అయిపోతాయి ఫటాఫట్ని. ఇక్కడ చైనాలో ఒకేసారి నియంత ఏం చెప్తే అదే జరుగుతుంది. మరి మన దగ్గర జరుగుతుందా? జరగదు. ఎందుకు జరగదురా? మనమే 10 రకాలుగా మాట్లాడతాం, మన నాయకులు 10 రకాలుగా మాట్లాడతాం. ఒకటి ఎట్టుమంటే ఒకటి తెట్టుమంటాడు, ఒకటి దాని మీద అవగాహన ఉంటుంది, ఒకటి దీని మీద ఉంటుంది. దేని మీద అవగాహన ఉన్నా సరే పూర్తిగా ఒక దేశం అంటే ప్రేమ ఉండదు. ఏం చేస్తున్నారంటే ఓటు రాజకీయం చేస్తున్నాం అంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఓటు రాజకీయాలు చేస్తే ఇంక దేశం గురించి ఎప్పుడు రాజకీయాలు చేస్తారు? ఇదిగో ఒక బోర్డు పెట్టాం, ఈ ఒక బోర్డు ఇది పరిస్థితి, దీనివల్ల ఇంత నష్టం ఉంది అని బీజేపీ కాకుండా ఏ పార్టీ అయినా చెప్పగలుగుతుందా? ఒక ప్రైవేట్ సంస్థకి ఒక ప్రభుత్వ సంస్థకు ఉన్నంత విలువ, ఉన్నంత భూమి ఎలా ఉంటుంది? ఒక రైల్వే వ్యవస్థ, ఒక రక్షణ వ్యవస్థకు ఉండాల్సినటువంటి భూమిని ఈరోజు ఒక ప్రైవేట్ సంస్థలో పెట్టారు. 9,40,000 ఎకరాలు ఎలా వచ్చిందని ఒక్క పార్టీని ప్రశ్నిస్తుందా? మిగతా పార్టీలు 370 రద్దు అవ్వడం కరెక్ట్. ఈరోజు కశ్మీర్ ప్రజలు ఒప్పుకుంటున్నారు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. ఇంక ఏ విధంగా ముందుకు వెళ్తారు చెప్పండి?